ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన దినంలో దేవుడు మనతో ఉండి ఈ నూతన వారం అంతట్లో కూడా మన అనుదిన అనుదిన ప్రయాణంలో మన ప్రతి పనిలో కూడా జయమునిచ్చి మనను చక్కగా నడిపించాలని ప్రార్థన చేద్దాం. మరి నిన్నటి దినాన మనం ఈస్టర్ పండుగను జరుపుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి ఆ విషయంలో మనమంతా ఉత్సాహంతో మనము జరుపుకున్నాము. నిజమే, దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, యేసయ్య సజీవుడు. మరి ఆయనను గురించి మనం అందరికీ చెప్పగలగాలి. సజీవుడైన వాణిని మనం కలిగి ఉన్నాం, సజీవుడైన దేవునిని మనం కలిగి ఉన్నాము. అది మనకెంతో ధన్యత. మరి ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు సజీవుడైన దేవుడు, మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వినేవాడు, మన సమస్యలకు జవాబిచ్చేవాడు, అలాంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. ఈ విషయంలో మనమంతా కూడా మనకు తెలిసిన వారికి చెప్పగలిగే ఆ ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి ఆదివారమున ఉదయకాలమునని స్త్రీలు ఏం చేశారంటే, యేసయ్యను వెంబడించిన స్త్రీలు వారంతా కూడా ఆయనకు సుగంధ ద్రవ్యములు పూయాలని విశ్రాంతి దినమందు వారు విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారంన ఇంకా తెల్లవారక ముందే వెళ్ళారు సమాధి దగ్గరికి. అక్కడ వెళ్ళేసరికి వాళ్ళకు ముందే తెలుసు, సమాధికి ఒక పెద్ద రాయి అడ్డుగా పెట్టబడింది. ఆ రాయికి ముద్ర కూడా వేయబడింది. దానిని అక్కడ కొంతమంది రాణువ వారు కాపలా కాస్తున్నారు. మరి ఇంత కట్టుదిట్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న ఆ సమాధిని చూడడానికి, ఆ సమాధి దగ్గరకు ప్రభువైన యేసుకు సుగంధ ద్రవ్యాలు పూయాలి శరీరానికి అనుకుని వారు ఎంత వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యము, వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి, వాళ్ళలో ఉన్నటువంటి వారి హృదయాలలో ఉన్నటువంటి ఆరాధన మనం చూడాలి. ఎంతో ఆసక్తితో వారు సిద్ధపరచుకున్నారు పరిమళ ద్రవ్యాలను. మరి ఉదయకాలంలోనే, ఆదివారంన ఉదయకాలంలోనే సమాధి దగ్గరికి వచ్చారు. వస్తే వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండడం వాళ్ళు చూశారు. వారికి అర్థం కాలేదు, ఇంత పెద్ద రాయి ఎవరు దొరిలించారు? సైనికులు మాత్రమే అది చేయగలరు. ఇంకా దానిని దొరిలించి అడ్డు పెట్టిన వారు వారే. మరి ఇంకా దీనికి ఇది ఎలా జరిగింది? అయితే అక్కడ రాణువ వారు ఎవరూ లేరు కాబట్టి వారికి ఆశ్చర్యంతో వారు లోపలికి వెళ్ళారు. సమాధి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ యేసయ్య దేహము వారికి కనబడలేదు. కాబట్టి వారికి అర్థం కాలేదు, ఏమై ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది అని ఏమీ తోచని స్థితిలో వారు అలా ఉన్నారు. అయితే అప్పుడు వారికి సడన్గా ఇద్దరు దేవదూతలు కనబడ్డారు. వారు ఎలా ఉన్నారు అంటే, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు. వాళ్ళు దేవదూతల్లాగా లేరు, కానీ మనుష్యుల్లాగే ఉన్నారు. వారి యొక్క వస్త్రములు చాలా ప్రకాశమానమైనవి. అయితే అలాంటి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడినప్పుడు ఆ స్త్రీలు చాలా భయపడ్డారు. వాళ్ళు భయపడి ఏం చేశారంటే నేలకు ముఖాలను మోపి నిలబడ్డారు. వారికి చాలా భయం వేసింది. వాళ్ళు ఏమైనా చేస్తారో అనుకున్నారో, లేకపోతే ఏమవుతుంది అనుకున్నారో తెలియక వారు ఇలా తలలు నేలకు మోపి నిలబడినప్పుడు వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ మాటలు వాళ్ళిద్దరు చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారు. అదేంటి, సజీవుడా? ఆయన మృతులలో నుండి లేచాడా? అయితే మరి మాకు తెలియలేదే అనుకుని వాళ్ళు ఎంతో ఆశ్చర్యంతో స్టన్ అయిపోయినటువంటి స్థితిలో, షాక్ అయినటువంటి స్థితిలో వారు అవాక్కై నిల్చున్నారు. అలాగా ఏం జరిగింది? యేసయ్య అంతకుముందు జీవించే ఉన్నాడు, అయితే ఆయన మరణించాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆయన పాతిపెట్టబడ్డాడు అరిమతయ్య యోసేపు యొక్క సమాధిలో. అయితే అక్కడ ఇంకా లేడు ఆయన. ఎలా, ఏమైంది అంటే ఆయన సజీవుడు.
హీ హ్యాస్ లెఫ్ట్ డెత్ అంటే ఆయన తన మృత్యువును వదిలిపెట్టేశాడు, సమాధిని వదిలిపెట్టేశాడు. అక్కడున్నది ఖాళీ సమాధి. ఎంత అద్భుతం కదా! అక్కడ యేసయ్య దేహము లేదు, యేసయ్య కూడా కనిపించలేదు. కానీ ఆ ప్రకాశమానమైన వస్త్రములు ధరించినటువంటి ఇద్దరు ఆ స్త్రీలతో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఒక ఆశ్చర్యము, ఒక వాళ్ళకు అసలు అర్థం కాని స్థితి అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఒక విషయం జ్ఞాపకం చేశారు. ఆ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారికి ఒక విషయం జ్ఞాపకం చేశాడు. ఏంటంటే మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన ఇంతకుముందు మీతో చెప్పాడు, గుర్తులేదా అని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే, అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది. నిజమే, ఆయన చెప్పాడు. అయితే వారికి అంటే ప్రభువు చెప్పినటువంటి మాటల్ని వారు సీరియస్గా తీసుకోలేదు, దానిని గురించి పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ఇంత జరిగినా కూడా వాళ్ళకు నమ్మకం కుదరలేదు. మరి అయితే వారు ఎంతో ఆశ్చర్యపడి మరి ఎంత ఒక సంతోషం మనసులో, ఆయన లేచి ఉన్నాడు, ఎంత సంతోషం. వాళ్ళు ఏమనుకున్నారంటే తిరిగి ఆయన మనతో పాటు మామూలుగా ఉంటాడేమో అని. కానీ ఆయన ఇక అలా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అంతవరకు ఆయన ఒక నార్మల్ అంటే ఒక మనుష్య కుమారుడిగా, ఒక మానవుని రీతిగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. అయితే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడుంటాడో అక్కడే ఉంటాడు. ఆయన ఎక్కడ తిరుగుతూ ఉంటాడో అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఆయన వెంట నడుస్తున్నటువంటి జనము ఆయనను చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. ఆయన లేచి ఉన్నాడు. అయితే ఆయన ఇప్పుడు అంతటా ఉండగలడు, సర్వవ్యాపిగా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. అలాంటి గొప్ప స్థితిని ఆయన పొందుకున్నాడు. ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత అందరికీ అందుబాటులోకి వచ్చేసాడు. కేవలం అక్కడున్నటువంటి వారికి మాత్రమే కాదు, కానీ ఆయనను ఎవరెవరైతే నమ్మారో వారందరి దగ్గరికి కూడా ఆయన రాగలిగే ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్థితిని ఆయన పొందుకున్నాడు. వారు ఈ మాటలన్నీ ఆ ఇద్దరు మనుష్యుల నోటి నుంచి వినిన మాటలు వారు ఎంతో సంతోషంతో విన్నారు, నమ్మారు. వారు మిగిలిన 11 శిష్యుల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పినప్పుడు వాళ్ళు అంతగా నమ్మలేదు. వాళ్ళకేమనిపించిందంటే వెర్రి మాటలుగా అనిపించిందంట. అంటే వాళ్ళు ఆ కాలంలో స్త్రీల మాటలు ఎవరో నమ్మేవారు కాదు అంతగా. పైగా స్త్రీలు అంటే చాలా చులకన అయినటువంటి భావన. అయితే ఎప్పుడైతే మరి వారు నమ్మకపోవడం వల్ల వారికి అదే వారికి నష్టం కదా. మన జీవితాలలో కూడా మనం అలాగే ఉంటాం. ఒక్కొక్కసారి నిజమైన సరి అయినటువంటి వార్త విన్నా కూడా మనం దానిని నమ్మక ఆ వార్తను కొట్టి పడేస్తూ ఉంటాం. ఎంతమంది క్రైస్తవులే ఈ దినాన ఉన్నారు. ఎలాంటి వారు అంటే వారు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మరు, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన శిలువ యాగమును నమ్మరు. వారు ఇంకా యేసయ్యను అంగీకరించని స్థితిలో ఉన్నారు. అంతెందుకు, యూదులు అక్కడ ఉన్నటువంటి వారే, అక్కడ అందరూ తెలుసు. ప్రభువు అక్కడ తిరిగాడు, అనేక మందిని బాగు చేశాడు, అనారోగ్యం నుంచి స్వస్థతనిచ్చాడు, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, అనేక మందికి ఆహారం పంచిపెట్టాడు. మరి ఇంత చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి యూదులే ఆయనను అంగీకరించలేని స్థితి. అలాంటి స్థితిలోనే ఇప్పుడు మనం కూడా ఉన్నాము. అందుకే మనలో ఆ యొక్క సజీవుడైనటువంటి ఆ దేవుని యొక్క ఆ జీవంను, నిత్య జీవంను మనం పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆయనను నమ్ముతామో, విశ్వసిస్తామో ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడు. ఆ విషయాన్ని మనం అంగీకరించలేని స్థితిలో ఉన్నామేమో. ఒకసారి మన హృదయాలలో ఆ అపనమ్మకాన్ని పోగొట్టుకుందాం. దేవుడు నీ కొరకు, నా కొరకు మరణించాడు.
మన పాపములన్నిటినీ భరించాడు, మన శాపములన్నిటినీ వహించాడు. ఆయన చనిపోయాడు, మృతులలో ఉన్నాడు, పాతిపెట్టబడ్డాడు, సమాధిలో ఉన్నాడు. మూడవ దినమున ఆయన తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఎక్కిపోయాడు. ఇది చాలా నమ్మశక్యము కాని విషయం, కానీ నమ్మితే మనము రక్షణ పొందుకుంటాము. మరి అందరూ చూశారు ఆయన ఎంతగా సఫర్ అయ్యాడు ఆ సిలువ పైన. కానీ ఆయన తిరిగి లేచాడు అన్న విషయాన్ని చాలామంది ఇలా నమ్మలేని స్థితిలో ఉన్నారు. నమ్మితే మనం ధన్యులమవుతాం. అవును, యేసయ్య నిజముగా సజీవుడైన దేవుడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన ఇంకా సమాధులలో దొరకడు. అయితే మనం ఎలా వెతకాలి ఆయనను? ఆయన వాక్యమై ఉన్నాడు కనుక వాక్యములో ఆయనను వెతుకుదాం. దేవుడు సజీవుడైన దేవుడు కనుక మనం ఆయనను నమ్మి విశ్వసించి ఆయన యందు నమ్మకం ఉంచి జీవించుదాం, నిత్య జీవమును పొందుకుందాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన, నీకు స్తోత్రములు. అద్భుతములు చేయదేవుడవు, ఆశ్చర్యకారము చేయదేవుడవు. మా ప్రభా తండ్రి, ఈ నూతన వారంలో తండ్రి మేము చేయవలసిన అనేక పనులలో మీరు మాకు సహాయం చేస్తారని మేము ఎదురు చూస్తూ నీ పైన విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్నాం. నీవు సజీవుడమైన దేవుడవు, నీవు సమాధులలో ఉండే దేవుడవు కాదు. మేము మృతులలో నిన్ను వెతకవలసిన అవసరం లేదు. నీ వాక్యము సజీవమైనది, బలము గలది తండ్రి, రెండంచులు గల ఎలాంటి ఖడ్గం కంటే కూడా వాడి అయినది. అది హృదయములను లోతులను పరిశీలించేది. అలాంటి గొప్ప వాక్యమే దేవుడై ఉండగా మా ప్రభా నీవు సజీవుడుగా ఉన్నావు. మరి ఆ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడతారు కనుక ప్రభా మేము నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ మా తండ్రి నీ పైన విశ్వాసం ఉంచి మేము జీవించడానికి సహాయం చేయమని కూడా నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాం. మా ప్రభా తండ్రి, ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా దైనందిన కార్యములలో, మా పనులలో, మా ప్రయాణాలలో, మా రాకపోకలను అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని జయప్రదంగా నడిపించండి. విద్యార్థులను దీవించండి. మంచి జ్ఞానము వారికి అనుగ్రహించే తండ్రి, చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా వారు మంచి నడవడిక కలిగి ఒక మంచి ఉన్నత స్థాయికి రాగలిగినట్లుగా ఎలాంటి శోధనలకు వారు చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి. మా ప్రభా, మరి నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి మరి వారి ఎదుట అనేక మార్గములను చూపించి చక్కటి పరిస్థితులలో వారు ఉండడానికి, ముఖ్యంగా ఆర్థికంగా సంతుష్టిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అప్పుల సమస్య నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలలో కలతలు లేకుండా కాపాడండి. ప్రతి ఇంట్లో కూడా సమాధానం అనుగ్రహించండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది సర్జరీలు గుండా వెళ్తున్నారు, అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రభా. అనేక క్రిటికల్ టెస్టులు వాళ్ళు అండర్గా అవుతున్నారు. వాటన్నిటిలో కూడా నాయన మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రభా, వారికి సర్జరీలన్నీ కూడా చక్కగా సఫలీకృతమై సంతోషంగా వారు కోలుకోవడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినం నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని వారి యొక్క కార్యములలో మీరు ఫలము అనుగ్రహించండి. సఫలీకృతిలో ఉన్నట్లుగా అభివృద్ధిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారినైనా మీరు కనికరించండి. ముఖ్యంగా న్యాయం కొరకు ఎంతోమంది పోరాడుతూ ఉన్నారు ప్రభా. మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి తప్పకుండా జవాబిచ్చి నైనా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు అన్నింటినీ తీర్చివేయమని వేడుకొంచున్నాం. మా ప్రభా, ఇంకా ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిస్థితులన్నింటిలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతోమందినైనా
అవమానాలకు గురవుతున్నారు. వారిని అందరినీ కూడా కనికరించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం కుమ్మరించండి. ముఖ్యంగా యుద్ధము జరుగుతున్నది మా ప్రభా. ఆ యుద్ధ వాతావరణంలో మీరుండి తండ్రి, ప్రతి పరిస్థితిలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏది న్యాయమో, ఏది ధర్మమో దాన్ని జరిగించండి. అమాయకులు అనేకులు తండ్రి తమ ప్రాణాలను కోల్పోతున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు, ఎంతో నష్టపోతున్నారు ప్రభా. మీరు కృప చూపించి పరిస్థితులను సరిచేయమని వేడుకొంచున్నాము. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి క్షేమకరమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా ప్రభా నైనా మరి అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను, ఐసీలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ఎంతోమంది పడకలపై ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు. వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ మరి లివర్ వ్యాధులతో బాధపడేవారు, మా ప్రభా లంగ్స్లో ప్రాబ్లం, బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నట్లుగా, వారి హృదయములను నీకు అర్పించినట్లుగా ప్రభా నాయన, వారి కఠిన హృదయాలను మీరు మార్చమని, వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నామకార్థంగా క్రైస్తవులుగా ఉండేవారుగా ఉండకుండా మా ప్రభా నిజమైనటువంటి విశ్వాసులుగా ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా పరిశుద్ధుడ, మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రతి సమస్యను తీసివేయండి తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి వారి వారి సమస్యలన్నింటినీ కూడా తొలగించండి, కొరతలు తీర్చండి. నాయనా ప్రభా, మీరు గొప్ప దేవుడు, సమస్తము చేయి దేవుడు, మా ప్రార్థనలు అంగీకరిస్తున్నటువంటి సజీవుడైన దేవుడు తండ్రి. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.